నమస్తే, నేను మీ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ఆల్సో అచీవ్మెంట్ కోచ్ ఫ్రమ్ హైదరాబాద్. ఎనీవే అండి, ఈరోజు మన టాపిక్ ఫోర్త్ సిటీ. తెలంగాణ గవర్నమెంట్ యొక్క అంబిషియస్ ప్రాజెక్ట్, చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న ప్రాజెక్ట్. ఎనీవే, ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు కాషన్ వన్ థింగ్ అండి. ఫోర్త్ సిటీ ఇలాంటి న్యూ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు క్లయింట్స్ 2 ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఫస్ట్ ఈజ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కొన్ని ముందుకెళ్తాయి, కొన్ని కొంత టైం టేకింగ్ ఉంటాయి. ప్లస్ ఇలాంటి బిగ్ ప్రాజెక్ట్స్ ఎప్పుడూ కూడా టైం తీసుకుంటాయి. మ్యాటర్ ఆఫ్ 3 years 4 yearsలో కంప్లీట్ కావు. సో ఈ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అది నేను అడ్వైజ్ చేసేది కాదు, దట్స్ అప్ టు యూ. మీకు ఆ రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయా, మీ ఇన్వెస్ట్మెంట్ లాకింగ్ పీరియడ్, మీ ఇన్వెస్ట్మెంట్ హారిజాన్ ఏంటి, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫోర్త్ సిటీ, దట్స్ ఇట్. సో ఫోర్త్ సిటీ గురించి చాలామంది చాలా చెప్పున్నారు, అందరికీ తెలిసిందే. ఐ వుడ్ లైక్ టు యాడ్ సమ్ న్యూ ఫ్యాక్టర్స్ అండి. అండి, ఇప్పుడు హైదరాబాద్ అన్న తర్వాత మనం ఐటీ గురించి మాట్లాడుకుంటాం, ఫార్మా గురించి మాట్లాడుకుంటాం, ఇంకా బయో సైన్సెస్, డిఫెన్స్, ఇలా రకరకాల విషయాలు, బిర్యానీ, చాయ్, బిస్కెట్, ఇవే మాట్లాడుకుంటాం. బట్ సినీ ఇండస్ట్రీ అండి, మోస్ట్ నెగ్లెక్టెడ్ ఇండస్ట్రీ. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళని అంత కన్సర్న్లోకి తీసుకోదు. ఐ డోంట్ నో ద రీజన్. ఇట్స్ ఏ బిగ్ ఇండస్ట్రీ. దానివల్ల గవర్నమెంట్కి కూడా చాలా ట్యాక్సెస్ వస్తూ ఉంటాయి. సో సమ్ పార్షియల్ ఇన్ఫర్మేషన్ ఇది. ఈవెన్ సమ్ సినీ స్టూడియోస్, సినీ రిలేటెడ్ గ్రాఫిక్స్ కావచ్చు, లేకపోతే ఏఐ రిలేటెడ్ షూటింగ్స్, వీటన్నిటికీ రిలేటెడ్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్ అప్ ఇన్ ఫోర్త్ సిటీ అనేది సమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ దేర్. సో లెట్ అస్ వెయిట్ అండ్ సీ అండి. వై సినీ ఇండస్ట్రీ ఇక్కడ ఎందుకు రావాలి, చాలా స్టూడియోస్ ఉన్నాయి కదా, రామోజీ ఫిలిం సిటీ ఉంది కదా అని మీరు అనొచ్చు. బట్ సీ అండి, రామోజీ ఫిలిం సిటీ వచ్చినప్పుడు మనం ఏం చెప్పాము, ఈవెన్ హాలీవుడ్ మూవీస్ కూడా రామోజీ ఫిలిం సిటీలోనే షూట్ చేస్తారు అని చెప్పారు. బట్ రామోజీ ఫిలిం సిటీని చాలా హైప్ చేశారు. బట్ అలాంటిదేమీ రామోజీ ఫిలిం సిటీలో అయితే జరగలేదు. దానికి రీజన్ ఏంటంటే బికాజ్ ఇట్స్ ఫార్ అవే ఫ్రమ్ సిటీ. బట్ ఔటర్ రింగ్ రోడ్ రావటం వల్ల కొంత నియర్ అయి ఉండొచ్చు. బట్ సినీ ఇండస్ట్రీకి ఓఆర్ఆర్ కన్నా కూడా ఎయిర్పోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ బాలీవుడ్ నుంచి ఎవరో హీరోస్ వస్తారు, హీరోయిన్స్ వస్తారు, దే డోంట్ లైక్ ట్రావెలింగ్ ఫార్. సో అదే ఎయిర్పోర్ట్ నియర్ ఉంటే దే విల్ ల్యాండ్ దేర్, ½ an hourలో వాళ్ళ ప్లేస్కి వాళ్ళు రీచ్ అవ్వగలిగితే ఇది గుడ్ పొటెన్షియల్ క్రియేట్ చేస్తుంది సినీ ఇండస్ట్రీకి. సో ఈ ఫ్యాక్టర్ని దృష్టిలో పెట్టుకొని ఫోర్త్ సిటీ అనేది నాట్ ఈవెన్ ½ an hour డ్రైవ్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్, మేబీ 15 minutes డ్రైవ్. ఇది ఇప్పుడు శ్రీశైలం హైవే ఎక్స్పాన్షన్ జరిగి ఆల్రెడీ 200 feet రోడ్ ఈజ్ దేర్ ఫ్రమ్ శ్రీశైలం హైవే కొత్తూరు జంక్షన్ నుంచి. అలాగే మీ అందరికీ తెలిసిందే 330 feet రోడ్ రాబోతుంది. సమ్ లీగల్ ఇష్యూస్ వల్ల పెండింగ్లో ఉంది. బట్ ఎవ్రీ బిగ్ ప్రాజెక్ట్స్కి సమ్ ఇంటరప్షన్స్ వస్తూ ఉంటాయి, లీగల్ ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ సాల్వ్ అవుతాయి, అగైన్ ప్రాజెక్ట్ విల్ గో ఫార్వర్డ్. బట్ అలాగే నాకు తెలిసి అక్కడ ఫార్మర్స్ కూడా మంచి కాంపన్సేషన్ ఇస్తూ ఉంది గవర్నమెంట్. సో దిస్ ప్రాజెక్ట్ విల్ గో ఫార్వర్డ్ అండి. అలాగే అక్కడికి వస్తున్న మెట్రో ఎక్స్పాన్షన్ కావచ్చు, అలాగే వరల్డ్లో ఉన్న బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకొచ్చి ఫోర్త్ సిటీలో ఇండల్జ్ చేస్తూ ఉన్నారు. సో సినీ ఇండస్ట్రీ కూడా ఫోర్త్ సిటీకి మూవ్ అయితే ఇట్స్ ఎ బిగ్ మూవ్ అండి. బికాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ మూవ్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈరోజు ఒక ఆర్టికల్ రిలీజ్ చేసింది. మనమందరం గొడవ చేస్తూ ఉన్నాం, జాబ్స్ పోతున్నాయి అండి. నో అండి, ఈ రిపోర్ట్ ప్రకారం ఎన్ని జాబ్స్ అయితే పోతున్నాయో దానికి 333 జాబ్స్ ఏఐ క్రియేట్ చేయబోతుంది. సో ఏఐ విషయంలో ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుంది మన తెలంగాణ గవర్నమెంటే. ప్లస్ డెడికేటెడ్ ల్యాండ్ పార్సిల్ ఫోర్త్ సిటీలో ఏఐ కోసం అలాట్ చేయడం జరిగింది. సో సినీ ఇండస్ట్రీ అండ్ ఏఐ ఈ కాంబినేషన్లో వండర్స్ చేయొచ్చు. అఫ్కోర్స్ హెల్త్ స్పియర్ ఉంది, స్కిల్ యూనివర్సిటీ ఉంది, ఇంకా చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి ఫోర్త్ సిటీలో. బట్ దిస్ కాంబినేషన్, ఇది డెడ్లీ కాంబినేషన్. ఈ కాంబినేషన్లో అక్కడ వండర్సే క్రియేట్ అవుతాయి. బట్ ఇట్ టేక్స్ టైం, ఇది నేను క్లియర్గా చెప్తున్నాను. సో ఇలాంటి కాంబినేషన్లో డెవలప్మెంట్స్ జరుగుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా, మనం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఎస్,
డెఫినెట్గా అండి. ప్లస్ ఫోర్త్ సిటీని పక్కన పెడితే శ్రీశైలం హైవే హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ పొటెన్షియల్ బికాజ్ ఆఫ్ ఇట్స్ కన్జర్వేషన్ జోన్ కావచ్చు, అక్కడ ఉన్న ఫ్యాబ్ సిటీ, హార్డ్వేర్ పార్క్, అలాగే డిఫెన్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ కావచ్చు, అక్కడున్న గేటెడ్ కమ్యూనిటీస్, మ్యాక్ ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే సిగ్నేచర్ విల్లాస్ కావచ్చు, కావరి వాళ్ళ విల్లాస్ కావచ్చు, అలాగే గ్రీన్ రిచ్ విల్లాస్, ఇవన్నీ మీ అందరికీ తెలిసిందే ఎలాంటి ప్రీమియం ప్లేసెస్. అలాగే సెరంగిటి విల్లా ప్రాజెక్ట్స్. సో 10 years బ్యాక్, 15 years బ్యాక్కి వెళ్తే శ్రీశైలం హైవేలో ఎందుకు విల్లాస్ పర్చేజ్ చేస్తారు అనేది బిగ్ క్వశ్చన్. బికాజ్ ఫర్ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అండి, నేచర్తో కలిసి జీవితాన్ని ముందుకు, లైఫ్ను ముందుకు తీసుకెళ్ళటం కోసం, ఒక కామ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కోసం, ప్యూర్ ఎయిర్ కోసం, ప్యూర్ వాటర్ కోసం, బ్లిస్ కోసం, ప్లెజెంట్ అట్మాస్ఫియర్ కోసం, ఇలా చాలా ఫ్యాక్టర్స్. సో దట్స్ హౌ మ్యాక్ ప్రాజెక్ట్ హ్యాస్ సక్సీడెడ్, సిగ్నేచర్ విల్లాస్ హ్యాస్ సక్సీడెడ్. ఇలా చాలా ప్రీమియం విల్లాస్ అక్కడ సక్సీడ్ అయ్యాయి. అంత లో డెన్సిటీ ఉన్న ఏరియాలో కూడా విల్లా ప్రాజెక్ట్స్ చాలా, అవి కూడా ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్, హెచ్ఎన్ఐస్ మాత్రమే అఫోర్డ్ చేయగల విల్లా ప్రాజెక్ట్స్ చాలా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను, శ్రీశైలం హైవే అలాగే ఫోర్త్ సిటీ యొక్క పొటెన్షియల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ అర్థం చేసుకోవటం కోసం. సో వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ డ్రీమ్ ప్లాట్, ఫోర్త్ సిటీ ఆర్ శ్రీశైలం హైవే ఈజ్ ఎ గుడ్ ఆప్షన్ అండి. అలాగే ఒక విల్లా శ్రీశైలం హైవే ఈజ్ డెఫినెట్లీ ఎ గుడ్ ఆప్షన్. బట్ విల్లాస్ అంతా అక్కడ ప్రీమియంలోనే ఉన్నాయి. మేబీ తుక్కుగూడలో కొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్లో కూడా మీరు మీ ఓన్ ఫ్లాట్, నాట్ అబౌట్ విల్లా, ఫ్లాట్ అయితే సొంతం చేసుకోవచ్చు. సో ఫోర్త్ సిటీలో రాబోతున్న లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇవి. అలాగే వర్క్స్ కొంచెం స్పీడప్ చేయబోతున్నారని తెలుస్తూ ఉంది. అనౌన్స్మెంట్స్ వరకే పరిమితం అయ్యారు. ఇప్పుడు వరకు జరిగిన వర్క్ చాలా తక్కువ. 330 feet రోడ్డుకి కొంత ల్యాండ్ ఎక్విజిషన్, అలాగే FCDA అనే అథారిటీని తీసుకురావడం జరిగింది. దానికి ఒక IASని అపాయింట్ చేయబోతున్నారు. సో వెన్ FCDA, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఈజ్ ఫుల్లీ రెడీ, వర్క్స్ విల్ స్పీడప్ అండి. ప్లస్ మనకున్న మేజర్ అడ్వాంటేజ్, తెలంగాణకున్న మేజర్ అడ్వాంటేజ్, లాస్ట్ గవర్నమెంట్కి లేని అడ్వాంటేజ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్తో అంత సఖ్యత లేదు లాస్ట్ గవర్నమెంట్కి. బట్ ఈ గవర్నమెంట్కి చాలా సఖ్యత ఉంది. పొలిటికల్గా తీసుకుంటే నెక్స్ట్ వాళ్ళు వీళ్ళు ఒకటై కూడా కాంపిటీట్ చేస్తారు. ఎనీవే ఇట్స్ ఏ పొలిటికల్ కన్సర్న్. ప్లస్ ఈ ఫ్యాక్టర్ను కూడా దృష్టిలో పెట్టుకుంటారు అనే ఉద్దేశంతోనే ఐఎమ్ రివీలింగ్, నథింగ్ అబౌట్ పాలిటిక్స్. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లాట్ ఆఫ్ సపోర్ట్ ఈజ్ దేర్. సో ఫోర్త్ సిటీ ముందుకెళ్ళటానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. సో ఈ AI అండ్ సినీ కాంబినేషన్, అక్కడ సినీ స్టూడియోస్ వస్తాయి, షూటింగ్స్ వస్తాయి, ఈవెన్ హాలీవుడ్ ఫిలిమ్స్, బాలీవుడ్ ఫిలిమ్స్ కూడా, ఏదైతే రామోజీ ఫిలిం సిటీ విషయంలో మనం అనుకున్నామో అవన్నీ ఇక్కడ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం 100% ఉంది. బికాజ్ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీకి రమ్మంటే బాలీవుడ్ కాదు, ఈ హాలీవుడ్ కాదు, లేకపోతే హిందీ ఈ ఇండస్ట్రీ రిలేటెడ్ పీపుల్ కాదు, ఈవెన్ మన తెలుగు రిలేటెడ్ ఇండస్ట్రీ హీరోస్, హీరోయిన్స్ కూడా మూవ్ కారు. వీ వోంట్ ట్రావెల్ దట్ ఫార్ అంటారు. దట్స్ వై రామోజీ ఫిలిం సిటీ అనుకున్నంతగా ఏమీ అక్కడ ఇంప్లిమెంట్ కాలేదు. హాలీవుడ్, బాలీవుడ్ అన్నీ అక్కడికే వస్తుంది అనేది వాస్తవం అయితే కాదు. బట్ వాళ్ళ మెథడాలజీ వాళ్ళకు ఉందనుకోండి. బట్ అది ఇక్కడ ప్రాక్టికల్గా పాసిబుల్. అలాంటి రిసోర్సెస్ ఇక్కడ ఉన్నాయి. సో ఇలాంటి రిసోర్సెస్ ఉన్న చోట రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉండే అవకాశం ఉంది. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో దిస్ ఈజ్ ద హాట్ ప్లేస్ అండి, ఫోర్త్ సిటీ. ఐ మీన్ తుక్కుగూడ నుంచి మహేశ్వరం టు కొత్తూరు క్రాస్ రోడ్స్, కందుకూరు మండల్ ముఖ్యంగా కొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్లో కావాలి అంటే టువర్డ్స్ కట్తాల్, టువర్డ్స్ మైసగండి మూవ్ కావచ్చు. ఈవెన్ మైసగండి దగ్గర అయితే 15,000 బిలోనే మీకు మంచి ప్రాజెక్ట్స్, అంటే ఇప్పుడు విజబుల్ లుక్ చూస్తే అంత అట్రాక్టివ్గా కనిపించవు ఆ ప్రాజెక్ట్స్. బట్ రాబోతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్లాన్ చేస్తే మ్యాటర్ ఆఫ్ 5 years హారిజాన్ పెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే డెఫినెట్గా మంచి రిటర్న్స్ ఈ ప్రాజెక్ట్స్ మీద ఉంటాయి. అలాగే కాటేజెస్, ఒక DTCP ప్రాజెక్ట్లో కాటేజెస్, మంచి గ్రీనరీ, ఇలాంటి ప్రొవిజన్స్ అన్నీ వస్తూ ఉన్నాయి అక్కడ. సో యూ కెన్ కన్సిడర్ దీస్ ప్రాజెక్ట్స్. సో 15,000 ఫర్ స్క్వేర్ యార్డ్, అరౌండ్ 12,000, 13,000 స్క్వేర్ యార్డ్లో కూడా ఆ ప్రాంతంలో దొరుకుతూ ఉంది. అలాగే ఫ్యూచర్ సిటీలో 15,000 to 25,000 నియర్ బై ఫ్యూచర్ సిటీ దొరుకుతూ ఉంది. సో
కన్సిడర్ దీస్ ఫ్యాక్టర్స్ వైల్ ఇన్వెస్టింగ్ నియర్ ఫోర్త్ సిటీ అండి. సో ఈ ఫోర్త్ సిటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లేకపోతే మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్కి ఎలాంటి అడ్వైజర్స్ కావాలి, నాకు గైడెన్స్ కావాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నేను రవిప్రకాష్ అండ్ నా నెంబర్ వచ్చి 9133728888. ట్రై టు రీచ్ అవుట్ ఆన్ వాట్సాప్ అండి. ఎనీవే, థ్యాంక్ యూ. హ్యాపీ ఇన్వెస్టింగ్.